విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానాన్ని జీవీఎంసీ ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ ప్రసాద్ని కార్పొరేటర్కు అందజేశారు. ఇక కూటమి నేతలందరూ విశాఖ కలెక్టరేట్కి కలిసి వచ్చి ప్రస్తుత మేయర్పై అవిశ్వాస ప్రతిని కలెక్టర్కి అందించారు. బల పరీక్ష కోసం కౌన్సిల్ నిర్వహించాలని కూటమి నేతలు కలెక్టర్ని కోరారు. బల పరీక్ష కోసం వచ్చేవారు కౌన్సిల్ను కలెక్టర్ సమావేశపరచామన్నారు. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానాన్ని జీవీఎంసీ ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ని కార్పొరేటర్లు అందజేశారు. కూటమి నేతలందరూ విశాఖ కలెక్టరేట్కి కలిసి వచ్చి ప్రస్తుత మేయర్పై అవిశ్వాస ప్రతిని కలెక్టర్కి అందించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధను అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. అనురాధ, ప్రస్తుతం గత కొద్ది రోజులుగా గ్రేటర్ విశాఖ ఆపరేషన్ అనేది ఇప్పటిదాకా కూడా కొనసాగింది. చాలా సందిగ్ధుల మధ్యన ప్రస్తుతం మేయర్ అవిశ్వాస తీర్మానం కోసం కూటమి నేతలంతా కూడా ఇక్కడికి చేరుకొని మొత్తం కార్పొరేటర్స్ అందరితో కలిపి మరి కలెక్టర్కి ఇప్పటికే వాళ్ళు ఒక సమన్ని కౌన్సిల్ని నిర్వహించాలని చెప్పి ఏదైతే పత్రాలు ఉంటాయో అవన్నిటిని కూడా సమర్పించడం జరిగింది. అయితే కలెక్టర్తో వాళ్ళంతా కూడా మాట్లాడి వెళ్ళిన తర్వాత ఒక కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని కోరడం జరిగింది. అయితే అతి కొద్ది రోజుల్లోనే అంటే రేపు ఎల్లుండి లోపు కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తే కనుక బల పరీక్ష నిర్ధారణ అయిన అనంతరం మరి మేయర్ హరివెంకట కుమారి మీద అవిశ్వాసం పెట్టేందుకు మొత్తం ఏర్పాట్లంతా కూడా చేసుకున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ఆపరేషన్ అనేది ఒక రకంగా కూటమిలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది అని చెప్పి బయటకు ఒక ప్రచారం పొలిటికల్గా అయితే చాలా హైప్ని క్రియేట్ చేసింది. కానీ ఎక్కడికక్కడ వాళ్ళంతా కూడా సమన్వయపరుచుకుంటూ కూడా మొత్తం కూటమి నేతలంతా కూడా ఎవరైతే వైసీపీ పార్టీ నుంచి వలస వెళ్లిన కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బలం కూడగట్టుకొని మొత్తం 89 దాకా ఇప్పటిదాకా సంఖ్య చేరింది. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 64 మ్యాజిక్ ఫిగర్ని దాటాల్సి ఉంటుంది. మొత్తం విశాఖ గ్రేటర్లో 97 మంది కార్పొరేటర్స్ ఉండగా ఎక్స్ ఆఫీషియో మెంబర్స్తో కలుపుకొని 1/3 అంటే దాని మీద రెండింతలో బలం ఉంటే కనుక అవిశ్వాసం పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో 64 మంది సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా ఇప్పటికే వాళ్ళు 89 మందికి ఆ కూటమి బలం చేరడంతో పూర్తి స్థాయి బలం నిర్ధారణ అయింది. కాబట్టి వాళ్ళంతా కూడా సంతకాలను చేసి ఆ ప్రతిని ప్రస్తుతం జీవీఎంసీ ఇన్ఛార్జ్గా ఉన్న ప్రెసెంట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్గా అవన్నీ కూడా అందించడం జరిగింది. కలెక్టర్ ఇక్కడ ఏదైతే కార్పొరేటర్స్కి మద్దతుగా వచ్చిన ఎమ్మెల్యేలు కూడా కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. దాదాపుగా సోమవారం నాటికి ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది. మేయర్ని దించిన తర్వాత అంటే అవిశ్వాస తీర్మానం యాక్సెప్ట్ చేసిన తర్వాత కొత్త అభ్యర్థిని ఎవరైతే వీళ్ళు కూటమి నుంచి ఎవరైతే అనుకుంటున్నారో పీలా శ్రీనివాస్ అయితే మేయర్ రేస్లో ఉన్నారు టీడీపీ నుంచి. ఎందుకంటే దశాబ్ద కాలంగా విశాఖ జీవీఎంసీ నగరపాలక సంస్థ మీద టీడీపీ జెండా అనేది ఎగరలేదు. ఎందుకంటే ఇతర పార్టీల నాయకులు మాత్రమే ఇప్పటిదాకా మేయర్ పీఠాన్ని అధిష్ఠించి వచ్చారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ అనేది కేవలం టీడీపీ బలపరిచిన వాళ్ళ దగ్గర నుంచి జరిగింది. కాబట్టి మేయర్ రేస్లో ఇప్పటికే పీలా శ్రీనివాస్ ఉన్నారు. ఆయన దాదాపుగా ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది. ఆయన్నే మేయర్గా ఎన్నుకునే అవకాశం అయితే మాత్రం ఉంటుంది. ఈ నేపథ్యంలో మొత్తం ఆపరేషన్ అంతటినీ కూడా కూటమి కంప్లీట్ చేసుకుని ఈరోజు కలెక్టర్కి అవిశ్వాస తీర్మాన పత్రాలను అయితే అందజేసింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఆపరేషన్ వెనుక వీటిని ఏదైనా సమర్థవంతంగా ఎదుర్కోవాలని వైసీపీ ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళెవరిని కూడా నిలువరించలేకపోయారు. కార్పొరేటర్స్ అంతా కూడా దాదాపుగా కూటమి పంచన చేరడంతో మొత్తానికి ఆపరేషన్ అనేది కంప్లీట్ అయింది. గ్రేటర్ మీద మరి రేపు ఎల్లుండి లోపే అవిశ్వాస తీర్మానం కంప్లీట్ అయితే కనుక ప్రస్తుతం మేయర్గా ఉన్న హరివెంకట కుమారి తన మేయర్ పీఠం నుంచి దిగిపోతారు. ఆ తదుపరి వీళ్ళు అనుకున్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మేయర్ పీఠాన్ని వాళ్ళంతా కూడా అధిష్టానం చేస్తారు. ఆ తదుపరి 1 year పరిధి ఉంటుంది వీళ్ళకి. ఇప్పటికే 4 ఏళ్ల కాల పరిమితి అయిపోయింది. ఆ 1 yearలో ఇంకా అభివృద్ధి పనులు సంక్షేమ పనులు ఏవైతే ఉన్నాయో జీవీఎంసీ నుంచి చేయాల్సిన డెవలప్మెంట్ నగరపాలక సంస్థకు చెందిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా చేసుకునేదానికి కూటమి పూర్తి స్థాయిలో బలాబలాన్ని సన్నద్ధమవుతుందని చెప్పాలి. ఎందుకనంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో పనులు కూడా వేగంగా చేయించుకునే అవకాశం ఉంటుందన్న పరిస్థితి కూడా అందరూ ఒక ఆనందాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వలస వచ్చిన కార్పొరేటర్స్ సైతం కూటమి నేతల్ని వాళ్ళంతా కూడా విశ్వసిస్తూ ఈ ఆపరేషన్ మొత్తంలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి మొత్తానికి మేయర్ పీఠాన్ని అయితే మాత్రం
మాత్రం కదిలిచ్చారు. యాక్చువల్గా ఇది ఎప్పుడో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జరగాల్సింది, కానీ మున్సిపల్ యాక్ట్స్ ప్రకారం 4 ఏళ్ల కాల పరిమితి కావాలి కాబట్టి ఇప్పటిదాకా కూడా వెయిట్ చేసి ఆ బలాబలాలన్నింటినీ కూడా సమకూర్చుకున్న తర్వాత వీళ్ళంతా కూడా మేయర్ మీద అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. మరి ఇప్పుడు కలెక్టర్ ముందు వాళ్ళంతా కూడా అది పెట్టి వాళ్ళు కలెక్టర్కి పత్రాలు అందజేసిన నేపథ్యంలో కలెక్టర్ కూడా 2 రోజుల్లో సమయం చూసుకొని కౌన్సిల్ సమన్ చేస్తానని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక స్పష్టమైన మాట ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఈ వీకెండ్స్ కావడంతో సోమవారం రోజు పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేసేందుకు సన్నాహాలు అయితే చేసుకుంటున్నారు. ఏది ఏమైనా గ్రేటర్ మీద చేపట్టిన కూటమి ఆపరేషన్ అయితే మాత్రం సక్సెస్ఫుల్గానే జరిగింది. కొన్ని అలుకలుకలు ఇరు పార్టీల నుంచి కూడా బయటపడినప్పటికీ కూడా కొంతమంది నేతల్లో ఇలాంటి ప్రక్రియ జరిగినప్పుడు ఇవన్నీ సహజమైనవిగా వచ్చేవే కాబట్టి అందరూ కూడా సమన్వయపరుచుకొని విశాఖ గ్రేటర్ పీఠాన్ని అయితే మాత్రం మరి కూటమి చేజెక్కించుకుందనే చెప్పాలి.